హరే కృష్ణ. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓమజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 8వ స్కందం 7వ అధ్యాయం 21వ నంబర్ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాము. సో ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుంటున్నారు దేవతలు. సో ఇక్కడ ఈ శ్లోకం వచ్చేసి 21 వచ్చేసి ప్రజాపతులు ఇలా అంటున్నారు. శ్రీ ప్రజాపతయ ఊచు దేవ దేవ మహాదేవ భూతాత్మన్ భూత భావన త్రాహిన శరణాపన్నాం త్రైలోక్యదహనాద్విషాత్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక విషయాన్ని గమనిస్తాము, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ శ్లోకం ఒక అర్థం చూద్దామంట. ప్రజాపతులు ఏమంటున్నారంటే, దేవదేవ అంటే అందరి దేవుల్లో శ్రేష్ఠమైన మహాదేవ, నువ్వే ఆ అందరి జీవాత్మల్లో పరమాత్ముడివి, అందరి సుఖ దుఃఖాల సమృద్ధికి అన్నిటికీ నువ్వే కారణం. మేము మీ యొక్క పాదపద్మాల శరణకు వేడుకొని ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని ఈ యొక్క హాలాహల విషయం నుంచి మీరే రక్షించాలి. ముల్లోకల్లా వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది ఈ విషయం. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా దేవతలందరూ కూడా వచ్చి ఇప్పుడు శివుణ్ణి ప్రార్థించుకుంటున్నారు. సో ఇక్కడ ఈ ప్రార్థనలో చూసినట్టుగా ఇక్కడేమో మీరే అందరికన్నా దేవుళ్ళలో శ్రేష్ఠులు, మీరే దేవతల్లో. ఓకే, ఆయన మహాదేవ అంటారు, ఫైన్, మీరే పరమాత్ములు. ఇప్పుడు అంటే ఇలా ప్రతిదానికి ఇక్కడ మీరు చూస్తారు, మనం వేరే ప్రార్థనలో ఎలాగ విష్ణువుని పొగుడతారు, అలాగే ఇక్కడ శివుణ్ణి కూడా దేవతలు అసలు మీరే పరమేశ్వరులు, అందరికన్నా భగవంతుడు, అసలు మీరే అందరికన్నా టాప్ అని అలా పొగుడుతూ ఉంటారు. సో మరి ఇదేంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకి
తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా ఇస్తారు. శివుడు ఆయన సంహారకర్త, మెయిన్ కార్యం అది. అలాంటప్పుడు మరి శివుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని ఎందుకు కోరుకోవాలి? ఇక్కడ రక్షించేది విష్ణువు కదా. లాస్ట్కి సృష్టి సంహారం జరిగే సమయంలో శివుడు చేసేది ఆ పని. సో బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, అలాగే విష్ణువు పోషిస్తాడు, పాలిస్తాడు, రక్షిస్తాడు, తర్వాత శివుడు సంహరిస్తాడు కదా. కానీ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ ఇంకా శివుడు వాళ్ళిద్దరు కూడా భగవంతుడు విష్ణువు యొక్క అవతారాలే, శక్తి ఆవేశ అవతారం. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఎవరు లేనప్పుడు బ్రహ్మ పోస్ట్లో భగవంతుడే బ్రహ్మ దేవుడిగా అవతారం ఎత్తి బ్రహ్మ పోస్ట్ కూడా ఆయన తీసుకుంటారు, ఆయన అవతారమే. అలాగే ఎప్పుడైనా సరైన వ్యక్తి ఇంద్రుడి పదవికి లేకపోతే, లేదా మను పదవికి లేకపోతే, ఇలా చాలాసార్లు చాలా పదవుల్లో ఎవరు సరైన వాళ్ళు లేకపోతే ఎవరిని పడితే వారిని కూర్చోబెట్టలేదు అనమాట. అందుకనే భగవంతుడు స్వయంగా ఆయన దానికి తగ్గట్టుగా అవతారం తీసుకొని ఆయనే చూస్తూ ఉంటారు. సో అలా ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నిటికంటే టాప్ పోస్టు. విష్ణు అయితే ఎలాగో స్వయం భగవంతుడు కృష్ణు నుంచి వస్తున్నారు, విష్ణుతత్వం. ఆయన సత్వగుణ అవతారానికి ఆయన నియంత్రిస్తూ ఉంటాడు, సత్యగుణం నియంత్రించే అవతారం, కంట్రోలర్. అలాగే ఇప్పుడు శివుడు ఇంకా బ్రహ్మ కూడా, బ్రహ్మ అప్పుడప్పుడు భగవంతుడు అలా బ్రహ్మ పోస్ట్ కోసం కూడా అవతారం తీసుకుంటారు, లేకపోతే ఇలా శక్తావేశ అవుతాడు. సో ఇప్పుడు రకరకాల అవతారాలు ఉంటాయి, ఇలా శక్తావేశ అవతారం కూడా కావచ్చు. సో విషయం ఏంటంటే ఈ యొక్క శక్తి లేకపోతే ఈ యొక్క అవతారం ఏవైతే ఉన్నాయో శివుడిది కానీ బ్రహ్మ కానీ ఎవరికైనా సరే దేవతలు అన్ని కూడా భగవంతుడి నుంచి వచ్చినవి. వాళ్ళ దగ్గర ఏ శక్తి ఉందో అది భగవంతుడు విష్ణువుది అసలైతే. కాబట్టి అక్కడ శివుడు ఎందుకు పొగుడుతున్నారు, మీరు అందరికన్నా శక్తివంతుడు, మీరు ఆయన ఎలా రక్షించగలుగుతున్నారు, ఆయన ఎలా శక్తివంతుడు, అంత విష్ణువు దగ్గర నుంచే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ అలా ప్రార్థనలు శివుడికి అర్పిస్తున్నారు రక్షించమని దీనికోసం, అసలైతే ఇక్కడ వాళ్ళు ఆ రక్షించే శక్తి శివుడి దగ్గర ఉన్నది, అది విష్ణువు నుంచి వచ్చింది. కాబట్టి అది విష్ణువుని ఉద్దేశించే చేస్తున్న ప్రార్థనలు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఇదంతా కూడా విష్ణువుకి అసలైతే. ఎందుకంటే ఇప్పుడు విష్ణువు చెప్పాడు కదా, శివుడు రక్షిస్తాడు మిమ్మల్ని, శివుడిని వెళ్ళి ప్రార్థించుకోవాలని. సో ఇదంతా విష్ణువు డిజైన్ చేసింది ఆ విధంగా కూడా. సో ఈ విధంగా మామూలుగా అయితే శివుడు సంహారకర్త. సో శివుడు కూడా ఒక ఈశ్వరుడు, శక్తావేశ అవతారం. కాబట్టి ఇక్కడ ఆయనకు కూడా విష్ణువు లాంటి లక్షణాలే ఉన్నాయి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు, విష్ణువుకి లాంటి సేమ్ అన్నట్టుగా. సో ఇందులో ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ తాత్పర్యంలో వర్ణిస్తారు, దీని గురించి చూద్దామంట. 22వ శ్లోకం. త్వమేకః సర్వ జగత్ ఈశ్వరో బంధమోక్షయో తం త్వామర్చంతి కుశలాః ప్రపన్నార్తి హరం గురుం. భగవంతుడా, మీరే ఇక్కడ భౌతిక బంధనకు ముక్తికి కారకులు ఈ యొక్క భౌతిక జగత్తులో, ఎందుకంటే మీరే దీని పరిపాలకులు. సో ఎవరైతే ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నతి సాధించారో వారు మీకు శరణాగతులు అవుతారు. ఆ విధంగా మీరు వారి యొక్క దుఃఖాల్ని దూరం చేస్తారు, ఎందుకంటే మీరే ముక్తిని ప్రసాదించేది మీరే, అందుకే మేము మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం. సో ఇక్కడ కూడా అసలైతే ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే విష్ణువు అసలైతే అంత ఇలా అందరినీ రక్షించేది, ఇంకా ముక్తిని ప్రసాదించేది, అన్ని దుఃఖాల నుంచి ముక్తుల్ని చేసేది. సరే, అందుకని మళ్ళీ ఇక్కడ అదే ప్రశ్న
ఎందుకు శివుడి దగ్గరికి వెళ్తున్నారు, మరి విష్ణువు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. సో ఇదే విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విష్ణు యొక్క ఆదేశం ప్రకారమే అక్కడ వెళ్తున్నారు. విష్ణువే చెప్పాడు ముందు శివుడి దగ్గరికి వెళ్ళాలని. విష్ణు అందరిని తీసుకొని వచ్చారు అక్కడ శివుడి దగ్గరికి. సో ఇక్కడ భగవంతుడు విష్ణువు కొన్ని కార్యాలు ఆయన తన భక్తుల ద్వారా, అలాగే కొన్ని శివుడి ద్వారా కూడా చేస్తాడు. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, అహం బీజ ప్రదాపిత, నేనే బీజం ప్రదానం చేసే పితను అని. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రకృతి, ఈ బహిరంగ శక్తి, మాయ, సో దీని గర్వంలోకి ప్రవేశించేది ఈ జీవాత్మలు భగవంతుడి నుంచి వచ్చినా కానీ వాళ్ళు దేని ద్వారా ప్రవేశిస్తారు? ఎందుకంటే భగవంతుడు విష్ణువు ఎప్పుడు కూడా ప్రకృతి మాయతో సంపర్కంలో రాడాయన, స్పర్శించలేదు. మాయను స్పర్శ అనేది ఉండదు. సో అందుకనే ఈ శివుడి యొక్క అవతారం ద్వారా అహం బీజ ప్రదాపిత ఎలా వాడు. అసలైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అందరికీ శివుడు పార్వతి కూడా తల్లిదండ్రులు అన్నమాట, మాతాపితలు. సో ఈ విధంగా శివుడి మాధ్యంతో ఆయన ఈ విష్ణువు ఈ కార్యాలు చేస్తారు. సో ఎప్పుడైతే అలా మాయ, ఈ బహిరంగ శక్తితో ఇలాంటి కార్యాలు చేయాలో అప్పుడు విష్ణువు శివుడి ద్వారానే చేస్తారు. అందుకనే ఒక విధంగా ఇక్కడ శివుడిని విష్ణువుతో పోలుస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు ఈ బహిరంగ శక్తితో ఇలా కలిసి సృష్టి కార్యాలు రచించాలి, సో అలాంటి టైంలో శివుడి యొక్క అవతారం ద్వారా అది భగవంతుడు విష్ణువు చేస్తారు. కానీ భగవంతుడు విష్ణు శివుకి తేడా ఉందన్నమాట. భగవంతుడు విష్ణువే డైరెక్ట్గా మెటీరియల్ ఎనర్జీ, బహిరంగ శక్తితో, మాయతో ఇంటరాక్షన్ చేయాలంటే, స్పర్శించాలంటే మరి శివుడు అవసరం లేదు. కానీ అలా శివుడు అదే స్పెషల్ రోల్ అన్నమాట. ఆయన విష్ణువు కూడా కాదు, జీవతత్వం కూడా కాదు, శంభుతత్వం. సో శంభుతత్వం అంటేనే ఇదనమాట. విష్ణువు బహిరంగ శక్తి యొక్క సాంగత్యంలో ఉండే అవతారమే శివుడు అనమాట. సో అందుకనే ఒక విధంగా చెప్పాలంటే శివుడు విష్ణువు యొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఒక పరివర్తన చెందిన తర్వాత ఎలాగైతే పాలు పరివర్తన చెందిన తర్వాత పెరుగు అవుతుందో, కానీ పాలు పెరుగు కూడా మళ్ళీ సేమ్ కాదు. పెరుగు పాల నుంచి వచ్చినా కానీ పెరుగు పాలు సేమ్ కాదు. అందుకే బ్రహ్మదేవుడు ఈ విధంగా అర్థం చేపిస్తాడు అనమాట. సో అలా శివుడు ఇంకా విష్ణువు ఇద్దరు మధ్యలో ఒక విధంగా తేడా లేదు. ఎందుకంటే పాల నుంచి పెరుగు వస్తుంది కాబట్టి అల్టిమేట్గా పెరుగు మనకు దొరుకుతుంది. పాలు లేకపోతే పెరుగు లేదు. అలాగే ఇప్పుడు విష్ణువు లేకపోతే శివుడు లేడు అన్నమాట. సో కాబట్టి కొన్ని కార్యాలు శివుడి ద్వారా చేస్తారు విష్ణు. సో పెరుగు చేసే పనులు పాలు చేయవన్నమాట అలా. కాబట్టి ఇక్కడ ఈ విధంగా శివుడిని విష్ణువుకు సమానంగా ఇక్కడ వాళ్ళు పొగుడుతున్నారు, లేకపోతే ఆరాధిస్తున్నారు దేవతలు. సో శివుడి కూడా ఒక గుణావతారం అన్నమాట. శివుడు బ్రహ్మ వచ్చేసి గుణావతారం. 23వ శ్లోకం. గుణమయ్యా స్వశక్త్యాస్య సర్గస్థిత్యప్యయాన్ విభో దత్సే యదా స్వదృగ్భూమన్ బ్రహ్మ విష్ణు శివాభిధాం. ఓ భగవంతుడా, మీరే అందరికన్నా పరమ సుప్రీం. మీరే ఈ యొక్క సృష్టిని రచించారు. మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని రకరకాల పేర్లు ధరించారు. ఎప్పుడైతే మీరు సృష్టి, పాలన ఇంకా సంహారం చేస్తారో దాని ప్రకారం మీకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. అసలైతే మీరే అంతా, మీ నుంచి వచ్చిందంతా.
మళ్ళీ ఈ ప్రార్థన కూడా విష్ణువుకే. ఎందుకంటే విష్ణువు నుంచి అన్ని అవతారాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ శివుణ్ణి విష్ణువుని వాళ్ళు ఒకే స్థలంలో పూజించేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. త్వం బ్రహ్మ పరమం గుహ్యం సత్ అసద్భావ భావనం నానాశక్తిభిరాభాతస్ త్వమాత్మా జగదీశ్వర. మీరే అన్ని కారణాలకు కారణం. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. మీరే ఆ బ్రహ్మజ్యోతి, అదే మీరే అసలైన పరబ్రహ్మను కూడా. మీరు ఈ విధంగా ఈ యొక్క సృష్టిలో రకరకాల శక్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ ఈ పరం బ్రహ్మన్ అనేది అసలైతే విష్ణువుకి. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని అర్జునుడు గీతలో అంటాడు కృష్ణుని. అక్కడ కృష్ణుని పరం బ్రహ్మన్ అని చెప్తారు గీతలో. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే శివుణ్ణి పరబ్రహ్మం అంటున్నారంటే అది విష్ణువుని ఉద్దేశించి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బేసికల్ ఏంటంటే అన్ని శివుణ్ణి పొగిడినా కానీ అదంతా విష్ణువు పొగడతారు, ఎందుకంటే విష్ణువు నుంచే శివుడు వచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి 25వ శ్లోకం. త్వం శబ్దయోనిర్జగదాదిరాత్మా ప్రాణేంద్రియ ద్రవ్య గుణ స్వభావం కాలః క్రతుః సత్యమృతం చ ధర్మస్ త్వయ్యక్షరం త్రివిధామనంతి. భగవంతుడా, మీరే అన్ని వేద శాస్త్రాలకు మూలం, కారణం. ఈ యొక్క సృష్టికి, ఈ యొక్క ప్రాణశక్తికి, ఇంద్రియాలకి, ఇక్కడ ఉన్న అన్ని 3 గుణాలకి, మహత్తత్వకి, పంచమహాభూతాలకి అన్నిటికీ కూడా మీరే ఆ కాలం, మీరే ఆ సంకల్పము, ఇంకా ఏవైతే సత్య ఋత ఇవి కూడా మీరే. ఓం అక్షరానికి కూడా మీరే ఆధారం. ఇందులో అయితే 3 అక్షరాలు ఉంటాయి ఓం అనే శబ్దంలో. ఓం. అగ్నిర్ముఖం తే కిల దేవతాత్మా క్షితిం విదుర్లోక భవాంగ్రి పంకజం కాలం గతిం తే కిల దేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశం. మీరే పరంపిత అందరికీ, అన్ని లోకాలకి. పండితులు చెప్పేది తెలిసింది ఏంటంటే, పండితులకి మీ యొక్క జీవమే అగ్ని, ఈ యొక్క ఈ భూమండలం యొక్క సర్ఫేస్ వచ్చి మీ పాద పద్మాలు, ఈ కాలం వచ్చేసి మీ యొక్క కదలిక, అన్ని దిశలు వచ్చేసి మీ చెవులు, ఇంకా మీ నాలుక వచ్చేసి వరుణ. సో ఈ విధంగా యాక్చువల్లీ శృతి మంత్రాల్లో చెప్పారంటే అగ్ని సర్వదేవతా, అన్ని దేవతలు కలిపి అగ్ని అని. సో అగ్ని యాక్చువల్లీ భగవంతుడి యొక్క ముఖంతో, నోటితో పోలుస్తారనమాట. ఎందుకంటే అగ్ని ద్వారానే, అగ్నిలో మనం అన్ని యజ్ఞాలు అర్పిస్తాము. సో అంటే భగవంతుడి దాన్ని గ్రహిస్తున్నాడు. సో అది అగ్ని అనేది భగవంతుడి యొక్క నోటితో సమానంగా పోలుస్తారు, చెప్తారు. అగ్ని మాధ్యంతో భగవంతుడు అన్ని స్వీకరిస్తాడు మన అర్పణలు. అందుకే ఇలా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అన్ని అంటే ఏవైతే విష్ణువు పొగడాలో, ఏ ప్రార్థనలు అయితే విష్ణువు వర్తిస్తాయో అన్ని కూడా శివుడికి చేస్తున్నారు బేసికలీ. నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్ సూర్యశ్చ చక్షుంషి జలం స్మరేతః పరావరాతమాశ్రయనం తవాత్మా సోమో మనోద్యౌర్భగవన్ శిరస్తు. భగవంతుడా, నీ యొక్క ఈ నాభి ఇది ఆకాశం, మీ శ్వాసే గాలి, ఇంకా మీ కళ్ళల్లోనే సూర్యుడు ఉన్నాడు, మీ యొక్క వీర్యంలోనే
జలం ఉంది. అన్ని రకాల జీవాత్మలకి, పెద్ద చిన్న అన్ని జీవాత్మలకు కూడా మీరే ఆధారం, ఆశ్రయం. ఆ చంద్రదేవుడు మీ మనస్సు, ఇంకా ఆ పైలోకాలన్నీ కూడా మీ శిరస్సు అని చెప్తున్నారు. 28వ శ్లోకం. కుక్షిః సముద్రా గిరయోస్తి సంఘా రోమాని సర్వౌషధివిరుదస్తే ఛందాంసి సాక్షాత్ తవ సప్తధాతవస్ త్రయీమయాత్మన్ హృదయం సర్వధర్మః. మీరే ఆ 3 వేదాల యొక్క రూపం. సప్త సముద్రాలు అవన్నీ కూడా మీ యొక్క ఉదరంలోనే ఉన్నాయి. అలాగే ఈ యొక్క పెద్ద పర్వతాలన్నీ కూడా మీ యొక్క ఎముకలు. ఇంకా ఇక్కడ లభించే అన్ని రకాల వృక్షాలు, లతలు అన్నీ కూడా, కూరగాయలు ఇవన్నీ కూడా మీ యొక్క శరీరం పైన ఉన్న వెంట్రుకలు. అలాగే వైదిక మంత్రాలు, గాయత్రి అటువంటివి అవన్నీ కూడా మీ యొక్క శరీరం యొక్క లేయర్స్, 7 లేయర్స్. ఇంకా ఈ వైదిక ధర్మం ఏదైతే ఉందో పద్ధతి, అదే మీ యొక్క హృదయం. ముఖాని పంచోపనిషదస్తవేషం యైస్త్రింశదష్టోత్తరమంత్రవర్గః యత్తచ్చిత్ వాక్యం పరమాత్మతత్వం దేవస్వయం జ్యోతిరవస్థితిస్తే. భగవంతుడా, ముఖ్యమైన 5 వేదిక మంత్రాలు మీ 5 ముఖాల్ని ప్రతినిధిస్తున్నాయి. అలాగే అక్కడి నుంచి 38 వేదిక మంత్రాలు పుట్టుకొస్తున్నాయి. మిమ్మల్ని ఇలా భగవంతుడు శివుడిగా ఆరాధిస్తున్నాయి. మీరు స్వయంగా పరమాత్మ, ప్రతి ఒక్క హృదయంలో ఉండే పరమాత్మ. ఈ 5 మంత్రాలు ఏంటంటే పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఇంకా ఈశాన రాశారు ప్రభుపాల్ గారు. ఇంకా ఏవైతే ఇవన్నీ కూడా 38 స్పెషల్ వేదిక మంత్రాలు ఏవైతే శివుడు జపం చేస్తాడో అందులో ఇవి 5 ఉంటాయంట. అందులోనే ఇవి 5. ఇంకా చెప్పాలంటే అందుకనే శివుడికి మహాదేవ లేకపోతే శివ అనే పేరు ఉంది. ఇంకో కారణం ఏంటంటే శివుడిని ఎందుకు శివ అని పిలుస్తారంటే, శివ అంటే అంత మంగళదాయకం, శివ అంటే అంత మంగళదాయకంగా, అంత మంగళదాయకం. సో విష్ణువు లాగానే ఆయన కూడా స్వయంగా ప్రకాశం ఆయన శరీరం నుంచి వస్తుంది అనమాట. విష్ణువులాగా ఆయన కూడా పరమాత్మ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఎందుకంటే శివుడు విష్ణువు యొక్క అవతారమే కాబట్టి ఆ విధంగా సంపూర్ణంగా విష్ణువుని యొక్క ప్రతినిధిగా ఆయన వ్యవహరించగలడు. సో ఈ యొక్క సత్యమే ఇక్కడ వైదిక మంత్రాల్లో చెప్పారనమాట. పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం. సో పరమాత్మకి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. అందులో మహేశ్వర, శివ, ఇంకా అచ్యుత వీరి గురించి చెప్పారు. ముఖ్యంగా 30వ నంబర్ శ్లోకం. ఛాయాత్వధర్మోర్మిషుయైర్విసర్గో నేత్రత్రయం సత్వరజస్తమాంసి సంఖ్యాత్మనః శాస్త్రకృతస్తవేక్షా ఛందోమయో దేవరిషి పురాణః. ఏమంటారండి భగవంతుడు, మీ యొక్క నీడ అనేది అధర్మంలో కనిపిస్తుంది. అందులోంచి రకరకాల అధర్మ సృష్టి జరుగుతుంది.
మూడు గుణాలు సత్వరజతమ గుణాలు, ఇవి మీరు మీ మూడు కళ్ళ లాంటివి. ఇంకా వేదిక గ్రంథాలన్నీ కూడా ఇందులో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీవే, మీ నుంచే వచ్చాయి. ఎందుకంటే మీ యొక్క దృష్టి పడడం ద్వారా దాని కారణంగానే ఈ వేద శాస్త్రాలని రచించే వాళ్ళు రచించారు, మీ కృపా దృష్టి కారణంగా. నెక్స్ట్ 31వ శ్లోకం. నతే గిరిత్రాఖిల లోకపాలం విరించ వైకుంఠ సురేంద్ర గమ్యం జ్యోతి పరం యత్ర రజస్తమశ్చ సత్వం న యద్బ్రహ్మ నిరస్తభేదం. ఇక్కడ అనువాదంలో ఏం చెప్తున్నారంటే ప్రభుపాద గారు, ఓ గిరీష, ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది కూడా సత్వరజ తమో గుణాలకు అతీతం. కాబట్టి ఇక్కడున్న దేవతలు దాన్ని సరిగ్గా ఎవరు అర్థం చేసుకోలేరు, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది, ఎక్కడుందనేది. ఇది బ్రహ్మ విష్ణువులకి ఇంకా మహేంద్రులకి అనే ఇంద్రుడికి కూడా అర్థం కాదు. బ్రహ్మజ్యోతి మీ నుంచి వస్తుందని అంటారు ఇక్కడ. ఇక్కడ శివుడే విష్ణువు కన్నా కూడా గొప్ప అన్నట్టు వీళ్ళు పొగుడుతున్నారు. సో బ్రహ్మజ్యోతి అసలైతే అది భగవంతుడి యొక్క కాంతి, అది మనకు తెలుసు. బ్రహ్మ సంహితలు ఇచ్చారు. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిశ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలం అనంతమశేష తేజాం అశేషభూతం గోవిందమాది పురుషం తమహం రసామి. సో అందుకే ఈ యాక్చువల్లీ ఇది అంగకాంతి అనమాట, భగవంతుడి యొక్క విష్ణు యొక్క అంగకాంతి ఈ బ్రహ్మజ్యోతి అనేది. కాబట్టి ఎవరైతే నిరాకారవాదులు ఈ యొక్క బ్రహ్మజ్యోతిలో ప్రవేశిస్తున్నారో వాళ్ళని భగవంతుడు పెద్దగా పట్టించుకోవడం అనమాట. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తితో అవసరం లేదు కదా. సో ఈ విధంగా అందుకనే వాళ్ళని సపరేట్గా ఏ కేరు తీసుకోవాలంట భగవంతుడు. భగవంతుడు తన యొక్క శక్తి ద్వారా అన్ని చోట్ల వ్యాపించాడు ఈ యొక్క సృష్టిలో. సో ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట, అవ్యక్తమూర్తి. అలా భగవంతుడు అవ్యక్తమూర్తిగా మొత్తం అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు. సో ఇది కూడా ఒక నిరాకార రూపమే, కానీ ఇది కూడా కృష్ణుడి యొక్క ఒక శక్తి యొక్క విస్తారమే. అంటే నిరాకార బ్రహ్మజ్యోతి ఇవన్నీ ఏంటంటే కృష్ణుడి నుంచి సపరేట్ కాదు, ఈ కృష్ణుడి నుంచి వస్తున్నాయి, అదొక భాగం కృష్ణుడిగా. కానీ మాయావాదులు ఏంటంటే ఈ బ్రహ్మ జ్యోతిలో విలీనమైపోవాలనుకుంటుంటారు. అందుకనే దానికోసం అనేసి చాలా మంది వీళ్ళు శివుడిని పూజిస్తారు, శివుడిని ఆరాధిస్తారు. సో ఇక్కడ ఏవైతే మంత్రాలు చెప్పారో 29 నుంచి వాళ్ళు ఏమంటారంటే ముఖాని పంచోపనిషదస్తవేశ అని అంటారు. మాయావాదులు ఈ యొక్క మంత్రాలను చాలా సీరియస్ గా జపిస్తారు ప్రార్థించుకోవడానికి, శివుణ్ణి ప్రార్థించుకోవడానికి, మరి ఆయన ఆరాధించుకోవడానికి. సో ఈ 38 మంత్రాల పేర్లు అనేవి ఇక్కడ మనకు తాత్పర్యంలో ఇచ్చారు, అవి మీరు చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. అదేంటి ఇక్కడ మొత్తం శివుడే గొప్ప, విష్ణు బ్రహ్మ మిగతా దేవతలందరూ కూడా శివుడి తర్వాతే అన్నట్టు చెప్పారు. అంటే ఏంటి మరి శివుడే సర్వంతర్యామి, అన్య పరమాత్మ అన్ని అయితే మరి విష్ణువు కాదా, మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనము ప్రభుపాద గారి తాత్పర్యంలో చూస్తే ఇక్కడ క్లియర్గా చెప్పారు, అలా ఏం లేదు, విష్ణు ఆయన ప్రతి ఒక్క చోట వ్యాపించి ఉన్నాడు. ఇంకా విష్ణువే చెప్పాడు అందరూ కూడా నా నుంచి వచ్చారని. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే కూడా ఇక్కడ భగవద్గీతలో చెప్పారు భగవంతుడు కృష్ణుడు ఆయన అన్ని చోట్ల వ్యాపించాడు ఆయన శక్తుల ద్వారా.
సో కాబట్టి ఆయన సపరేట్గా ఏమీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందా లేదా అని. ఎందుకంటే ప్రతిదాన్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు దేవతలు ఉన్నారు, బ్రహ్మ, శివుడు, ఇంద్ర, ఇలా ఇత్యాది దేవతలు. నెక్స్ట్ 32వ శ్లోకం. కామధ్వర త్రిపురకాలఘరాద్యనేక భూతద్రుహ క్షపయత స్తుతయేన తత్తే యస్త్వంతకాల ఇదమాత్మకృతం స్వనేత్ర వహ్నిస్ఫులింగశిఖయా భసితం న వేద. సో ఈ విధంగా ఎప్పుడైతే మీ కళ్ళల్లోంచి వచ్చే మంటల ద్వారా ఈ యొక్క సృష్టి వినాశం అయిపోతుందో, బూడిదైపోతుంది, వినాశం అయిపోయి, సంహారం అయిపోయి, కానీ మీకు తెలియదు ఎలా అవుతుందో, ఎలా జరుగుతుందో అది. కానీ అయితే దక్ష యజ్ఞంలో మీరు ఎలాంటి విధ్వంసం సృష్టించారో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. త్రిపురాసుని, ఇంకా కాలకుట విషయాన్ని, వీటన్నిటి గురించి మరి చర్చించుకోవడానికి సాధారణ విషయాలు కాదు. ఇలాంటి విషయాల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకుని అంత గొప్ప విషయాలు నేను చెప్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు శివుణ్ణి ఇలా పొగిడి ప్రార్థించుకొని చెప్పేది ఏంటంటే, మీకు ఇక్కడ త్రిపురాసుని చంపేశాడు, దక్షయజ్ఞంలో దక్షిణ చంపేశాడు, ఇది పెద్ద గొప్ప కాదు, ఇవన్నీ అసలు మీకు లెక్కే కాదు. ఇలా విషాన్ని తాగేయడం, కాలకుట విషయాన్ని, అసలు ఇది ఒక మీకు అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీరు ఇలా మొత్తం సృష్టిని సంరక్షించడానికి, అందరిని రక్షించడానికి మీరు ఇలాంటివి చేస్తూనే ఉంటారు, మీకు అది ఒక లెక్కే కాదు. సో ఈ విధంగా ఇక్కడ దేవతలు శివుణ్ణి ప్రాధేయపడుతున్నారు, ప్రార్థించుకుంటున్నారు. యత్వాత్మరామ గురుభిర్ హృది చింతితాంగ్రీ ద్వంద్వం చరంతముమయా తపసా వితప్తం కత్తంత ఉగ్రపురుషం నిరతం శ్మశానే తేనూనమూతిమవిదం స్తవహాతలజ్జాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే చాలా ఆత్మ సంతృప్తి పొందిన పురుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రచారం చేస్తారో ఈ ప్రపంచంలో, ఎల్లప్పుడూ హృదయంలో మీ పాదపద్మాల గురించి స్మరించుకుంటూ ఉంటారు. మీ యొక్క తపోశక్తి గురించి వాళ్ళకి తెలియదు. మీరు ఎలా ఎప్పుడైతే పార్వతితో సహా తిరుగుతూ ఉంటారో, ప్రయాణిస్తూ ఉంటారో, వాళ్ళు అనుకుంటారు మీరు కామంతో కూడిన వ్యక్తి అని, లేకపోతే మీరు శ్మశానంలో తిరుగుతుండడం చూసి మీరు చాలా క్రూరమైన ద్వేషించే వ్యక్తి అనుకోవచ్చు. అలా అనుకునే వారికి సిగ్గు లేదు, ఎందుకంటే వాళ్ళకి మీ కార్యాలు అర్థం కావు అని చెప్తారనమాట. సో శివుడు చేసే కార్యాలు కొంతమందికి అర్థం కాక పిచ్చి పిచ్చిగా బాగుతూ ఉంటారు అని కూడా ఇక్కడ దేవతలు చెప్తారు అనమాట. శివుడు వైష్ణవానాం యథా శంభు, వైష్ణవుడు అసలు శుద్ధ వైష్ణవులు చేసే కార్యాలు అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. వాళ్ళు ఎందుకు అలా వ్యవహరించారు, ఎందుకు అలా చేశారనేది ఎవరు భౌతిక బుద్ధి చేతనతో అర్థం చేసుకోలేదు. వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేనా భుజాయ్. సో ఈ విధంగా ఎంత బుద్ధిమంతులైనా సరే వైష్ణవుల యొక్క కార్యాలను అర్థం చేసుకోవడం అసంభవం. సో ఇక్కడ శివుడు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు అనే విషయం సరిగ్గా అర్థం చేసుకోలేదు అందరూ.
ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ చెప్పారు కామవాసనతో ఎన్నో కోరికలతో కోపంతో ఉండేవాళ్ళు శివుడి యొక్క గుణమహిమల్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఆయన యొక్క స్థితి ఏదంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు ఆయన స్థాపితం. ఈ విధంగా శివుడి యొక్క కార్యాలని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈ విధంగా ఎవరైనా శివుడిని నిందిస్తే అవమానం చేస్తే వాళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదన్నట్టు అని చెప్తున్నారు. షేమ్లెస్. తత్తస్యతే సదసతో పరతః పరస్య నాంజస్వరూపగమనే ప్రభవంతి భూమ్నః బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయం తు తత్సర్గ విషయ అపి శక్తి మాత్రం. బ్రహ్మదేవుడు వంటి గొప్ప గొప్ప దేవతలు వ్యక్తులు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మీ యొక్క స్థానాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు ఈ చర ఆచార సృష్టికి అతీతులు. ఇలా మీ యొక్క సత్యం ఎవ్వరికీ అర్థం కాదు. సో ఎవరైనా మీకు ఎలా ప్రార్థన అర్పించగలరు? అందుకే ఇది అసంభవం. ఇంకా మా గురించి చెప్తారా? మమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందుకనే మేము సరైన ప్రార్థనలు మీకు అర్పించుకోలేకపోతున్నాము. కానీ మాకు ఎంత శక్తి సామర్థ్యం, మాకు ఎంత బుద్ధి తెలివితేటలు ఉన్నాయో దాంతో పాటు మేము ఎంత మీకు మా యొక్క ఈ ఆవేదన, మా యొక్క ప్రార్థన అర్పించుకోగలుగుతున్నామో మేము అర్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్తున్నారు అన్నమాట. 35వ శ్లోకం. ఏతత్ పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర మృదనాయాహి లోకస్య వ్యక్తిస్తే వ్యక్త కర్మణః. అందరికన్నా శాసించే వాళ్ళు గొప్పవాడివి. మీ అసలు రూపం, అసలు మీరు ఎవరు ఏంటనేది అర్థం చేసుకోవడం మాకు తెలివికి సంభవం కాదు, అది అసంభవం. ఒక విషయం మేము ఏదో అర్థం చేసుకోగలుగుతామంటే మీ యొక్క ఉపస్థితి కారణంగా అన్ని కూడా సమృద్ధి చెందుతాయి, అందరూ కూడా ఆనందం లభిస్తుంది అందరికీ. ఇంకా దీని తప్ప మేము ఇంకా ఎక్కువగా మేము అర్థం చేసుకోలేము. ఇంతే మాకు అర్థమవుతుంది, ఇంతకన్నా ఎక్కువ మేము మీ గురించి తెలియదు అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఇంత ప్రార్థనలు చేశారు ఈ దేవతలు. వీరి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? శివుడికి సడన్ గా వచ్చేందుకు ప్రార్థనలు అర్పించుకున్నారు సడన్ గా. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా సరే శివుణ్ణి సంతృప్తి పరిచి ఇప్పుడు ఏ సమస్య అయితే పుట్టుకొచ్చిందో, ఈ హాలాహల కాలకృత విషయం ఏదైతే ఈ మొత్తం వ్యాపించిపోతుందో, దీని ద్వారా సృష్టి మొత్తం వినాశనం అయిపోతుంది. దీని నుంచి ఇప్పుడు మనకు రక్షణ కావాలి. సో ఇలా రక్షణ మనకు కావాలి అనే ఉద్దేశంతో ఒక ఎజెండా తీసుకొని వెళ్తున్నారు అన్నమాట శివుడి దగ్గరికి. సో భగవద్గీత అనుసారంగా అయితే ఎవరైతే ఇలా భౌతిక కోరికలు ఉంటాయో వాళ్ళు విభిన్న రకమైన దేవతల దగ్గరికి వెళ్తారు. సో ముఖ్యంగా ఎవరైనా ఇలా దేవతల దగ్గరికి వెళ్ళి అసలు కోరుకుంటారంటే వాళ్ళ దగ్గర ఏదో చాలా భౌతిక కోరికలు ఉన్నాయని అర్థం. ఇలా ఏదో భౌతిక కోరికలు తీర్చుకోవడానికి దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు దేవతలకి వ్యక్తులు. సో ఇప్పుడు వీళ్ళ ప్రార్థనలు అయిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు శివుడు విషయాన్ని తాగేస్తాడు. సో అది ఫైనల్ ఇప్పుడు మనం ఆలోచించుకుంటాం అన్నమాట, చర్చించుకుంటాము. సో శివదేవ గోస్వామి చెప్తున్నారు 36వ శ్లోకంలో. శ్రీశుక ఉవాచ తద్వీక్ష్య వ్యసరం తాసాం కృపయా వృషా పీడితః సర్వభూత సుహృద్దేవ ఇదం ఆహాసతిం ప్రియాం. శుకదేవ గోస్వామి అంటారంటే శివుడు ఇలా అందరి జీవాత్మల శ్రేయోభిలాషి ఆయన ఎప్పుడైతే చూశాడో ఇలా అన్ని జీవులు కూడా ఎంతో కష్టం అనుభవిస్తున్నాయి ఈ యొక్క విషం కారణంగా. ఎందుకంటే ఈ విషయం అనేది, హాలాహల విషయం అనేది ప్రతి చోట వ్యాపించిపోతుంది. కాబట్టి ఆయనకి ఎంతో దయ అనుకంప కలిగింది అలా అన్ని జీవరాశుల పట్ల.
అందుకనే ఆయన సతితో ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే సతితో అంటే పార్వతితో, శ్రీ శివ ఉవాచ అహోబత భవాన్యేత ప్రజానాం పశ్య వైశసం క్షీరోదామతనోద్భూతాత్ కాలకూటాదుపస్థితం. శివుడు ఏమంటాడంటే పార్వతితో, ఓ భవానీ, చూడు ఎలా ఇక జీవరాశులు అన్ని కూడా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయాయి. ఈ యొక్క సముద్ర మంథనం ద్వారా వచ్చిన విషం కారణం. రాసాం ప్రాణ పరిక్షూణాం విధేయం అవయం హిమే ఏతావాన్ హి ప్రభోరర్తో యద్ధీన పరిపాలనం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా యొక్క కర్తవ్యం అన్ని జీవరాశులు ఏవైతే ఇక్కడ కష్టాల్లో ఉన్నాయో వాటిని రక్షించడం అనేది, వారి యొక్క భద్రత గురించి ఆలోచించడం అనేది. ఈ విధంగా ఎవరైనా నన్ను ఆశ్రయించి ఇలా వాళ్ళు ఆ కష్టాన్ని తీర్చమని కోరుకుంటే నేను వారి యొక్క ఈ కష్టాన్ని తీర్చమని నా ధర్మం అని చెప్తున్నారు. ప్రాణై స్వై ప్రాణిన పంపాంతి సాధవ క్షణభంగురై బద్ధ వైరేషు భూతేషు మోహితేష్వాత్మమాయయా. ఈ విధంగా సాధారణంగా మనుషులు ఈ బహిరంగ శక్తి యొక్క మాయ ద్వారా మాయామోహితులైపోతారు. ఈ విధంగా ఒకరు మాయామోహితులైపోయి ఒకరి పట్ల ఒకరిని చూసి ఇంకొకరు ద్వేష, ఈర్ష, అసూయ ఇవన్నీ వాళ్ళ హృదయంలో వచ్చేస్తుంటాయి బయటికి, అలా అన్నమాట. కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి జీవితాలని పణంగా పెట్టి ఇటువంటి వాళ్ళందరూ ఎవరైతే మాయామోహితులైతే ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వైష్ణవుడి యొక్క లక్షణం. పర దుఃఖ దుఃఖి అంటే ఒక వైష్ణవుడు ఇంకొక బద్ధ జీవాత్మ దుఃఖంలో ఉండే చూసి ఆయన సహించలేడు, ఆయన సుఖంగా ఉండలేడు. లేకపోతే ఆయనకు ఏం పట్టింది, ఆయన వెళ్ళి నువ్వు భక్తి చేసుకో, నువ్వు ఆనందంగా ఉండు అని ఎందుకు ప్రచారం చేస్తాడు? అదే భౌతిక ప్రపంచంలో ఇంకొకడు కష్టాల్లో ఉంటే వీళ్ళు చాలా ఆనందం కలుగుతుంది. అమ్మా బాగైంది, వాడి కష్టాల్లో వీడి కష్టాల్లో అందరి కష్టాల్లో ఉన్నారు, నేనే సుఖంగా ఉన్నాను, చాలా ఆనందపడిపోతుంటారు. ఇది భౌతిక చేతన అన్నమాట. కానీ ఒక వైష్ణవుడు పర దుఃఖ దుఃఖి, ఇంకొకరు దుఃఖంలో ఉంటే ఆయనకు ఆనందం కలుగుతుంది, ఆయన పట్ల దయ కలుగుతుంది. ఎలా ఈ దుఃఖం నుంచి ఆయన ముక్తి చేసి ఆయన కూడా ఆనందమైన పరిస్థితిలో ఎలా తీసుకురాగలరు అనే విషయం మీద ఆలోచించే ప్రచారం చేస్తారన్నమాట వైష్ణవుడు. సో ఈ సంసారం, ఈ సృష్టి అలా ఉందన్నమాట. సంసార దవనాల అంటే ఎప్పుడు ఇక్కడ మంటలతో అంతా కాలిపోతూ ఉంటుంది. అందుకని శివుడు కూడా ఒక పరంపర ఉంది, రుద్ర సాంప్రదాయం. విధంగా శివుడు తన అనుచరులతో కలిసి ఈ విషయాన్ని, భగవంతుని, కృష్ణుని, విష్ణుని ఎలా ఆరాధించుకోవాలి, చక్కగా భక్తి చేసుకోవాలనే విషయాన్ని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయనకు ఒక పరంపర ఉంది దానికోసం, వారి యొక్క లక్ష్యమే అది. సో అలా వైష్ణవుల 4 పరంపరలో ఒకటి రుద్ర సంప్రదాయం. ఎక్కడైతే అది రుద్రుడి నుంచి అంటే శివుడి నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే వైష్ణవుల్లో శ్రేష్ఠమైన వైష్ణవ నామేత శంభు. సో ఇప్పుడు మనం చూస్తాం, అందుకనే ఇలా అందరినీ కాపాడాలి, అందరికీ మేలు జరగాలి, అందరినీ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ హాలాహల విషయాన్ని శివుడు స్వీకరించడానికి ఆయన ఇలా సిద్ధపడ్డాడు అన్నమాట. 40వ నంబర్ శ్లోకం. పుంస కృపయతో భద్రే సర్వాత్మా ప్రీయతే హరి ప్రీతే హరౌ భగవతి ప్రియేహం సోచరాచర తస్మాదిదం ఘరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. అప్పుడు పార్వతితో అంటున్నారు, ఓ భవానీ,
ఎప్పుడైనా ఒక వ్యక్తి వేరే వారి మేలు కోరి వారి కోసం ఏదైనా చేస్తే భగవంతుడు హరి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నుడవుతాడో నేను ప్రసన్నుడవుతాను. నాతో పాటు అన్ని జీవాత్మలు కూడా ఆనందాన్ని పొందుతాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని, హాలాహల విషయాన్ని తాగదలుచుకున్నాను, నాకు అనుమతి నీవు. తద్వారా ఇక్కడ ఉన్న జీవరాశులన్నీ కూడా ఎంతో ఆనందమైన పరిస్థితిలోకి, మళ్ళీ సుఖం పరిస్థితిలోకి, సుఖదంతాశ్వరాలు వాళ్ళకి తిరిగి వస్తాయి. ఈ విధంగా అందుకనే అందరి ఆనందం కోసం, అందరి ఆనందం వాళ్ళకి తిరిగి రావడం కోసం నేను విషయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నాను. ఎందుకంటే దీని ద్వారా భగవంతుడు హరి సంతృప్తి చెందుతారు. తద్వారా నేను మిగతా జీవాత్మలన్నీ కూడా సంతృప్తి చెందాను. ఇది ప్రిన్సిపల్ అనమాట. మనం భగవంతుడికి సేవ చేయడానికి, భక్తి చేయడానికి, ప్రచారం చేయడానికి, ఇవన్నిటికీ మూల కారణం, ఉద్దేశం ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆనందం కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తులు ఇంద్రియాల్ని భోగించి ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు. కానీ మూల కారణం ఏంటి? ఇంద్రియాల్ని భోగించడానికి. ఆ విధంగా నేను ఆనందంగా ఉంటాను, సుఖం పొందుతాను అని వేరే ఉద్దేశంలో. కానీ అసలైన ఆనందం మనం పొందేది ఎప్పుడంటే భగవంతుడిని మనము సంతృప్తి పరిచినప్పుడు. భగవంతుడి మనం ఏం చేస్తే భగవంతుడు సంతృప్తి పొందుతాడు? భగవంతుడు సంతృప్తి పొందినప్పుడే మనము ఆత్మ సంతృప్తి పొందుతుంది, లేకపోతే లేదు. సో మరి మీరు అసలైన ఆనందాన్ని అనుభవించాలంటే భగవంతుడిని సంతృప్తి పరచాలి. అది ఎలా అంటే ఇలా, ఎవరైనా దుఃఖంలో ఉంటే వారి దుఃఖాన్ని మీరు తొలగించగలిగితే, వారికి సుఖాన్ని అందించగలిగితే, అప్పుడు భగవంతుడు మీ పట్ల ఆయనకి ఎంతో ప్రేమ అనేది కలుగుతుంది. సో ఈ విధంగా మెయిన్ కారణం అన్నమాట. సో అందుకని ఇక్కడ విషయం ఏంటంటే శివుడు భవానీని అడుగుతున్నాడు, పర్మిషన్ అడుగుతున్నాడు అనమాట. నువ్వు అనుమోదిస్తే నేను ఇక ఈ విషయాన్ని గ్రహించాలనుకుంటున్నాను, తద్వారా హరి కృష్ణుని సంతృప్తి పరుస్తాడు. అదే నా యొక్క ఉద్దేశం. సో మనం కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని మనం కూడా భక్తిలోకి వచ్చాక కూడా చాలా మంది భక్తి యొక్క మూల ఉద్దేశం అనేది అర్థం చేసుకోక ఏమనుకుంటారంటే, ఆ భక్తుడి కన్నా నేను ఎక్కువగా ఏదైనా బాగా చేస్తే అప్పుడు నేను భక్తిలో ఆయన కన్నా బాగా ముందుకెళ్ళిపోతాను అనుకుంటారు. అది మూర్ఖత్వం. అలా ఒకరితో కంపేర్ చేసుకొని వారికన్నా నేను బెటర్గా ఉండాలి, బెటర్గా చేయాలి, ఏం చేసినా అది కరెక్ట్ కాదు. ఇంకా అంత సూపర్ఫిషియల్ కాదనమాట భక్తి. సో ఇంకొక భక్తుల కన్నా భౌతికంగా నేను శ్రేష్టంగా ఉండాలి, తద్వారా నేను ఇంకా సుఖంగా ఉన్నాను అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. లేకపోతే ఎవరైనా బాధలో ఉంటే, కష్టాల్లో ఉంటే అప్పుడు చాలా బాగా జరిగింది అని లోపల అనుకోవడం, ఇది అంత భౌతిక చేతన. ఎవరైతే భౌతిక వాదులు ఉంటారో భౌతిక జగత్తులో, ఇలాంటి వారు ఇలా ఆలోచిస్తారు, ఇంకొక దుఃఖంలో ఆనందం వెతుక్కుంటారు. కానీ ఈ విధంగా భక్తులు ఆలోచించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట సమాజం నుంచే మనం కూడా ముందు అలాగే ఉన్నాం కదా, బయట సమాజం నుంచే మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చాం. మనం పైనుంచి అంటే ఇక్కడ అవతరించలేదు. అలా ఏమంటాం, శుద్ధ భక్తులము పుట్టుకతో కాదనమాట. మనం ఇప్పుడు ఏదో విధంగా భక్తి మార్గంకి వచ్చాం కాబట్టి మన యొక్క థింకింగ్ ప్యాటర్న్, మనం ఎలా ఆలోచిస్తాము, ఇప్పుడు ఆ ఆలోచన విధానం అనేది చేంజ్ అవ్వాలన్నమాట. భక్తులైన తర్వాత కూడా ఇంకా అభక్తుల ముందు ఎలా ఆలోచించే వాళ్ళము, అలాగే ఇక్కడికి వచ్చి కూడా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదనమాట. అంటే బయట మనకి పేరు ప్రతిష్టలు వస్తే చాలా ఆనందం కలుగుతుంది. అలాగే భక్తి మార్గంలో వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనకి ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాంలో కానీ, టెంపుల్లో కానీ
క్లాస్లో కానీ ఎక్కడైనా భక్తుల సమాజంలో మనని బాగా పొగిడి ఏదన్నా మంచి పెద్ద పదవి ఇచ్చేస్తే మనం చాలా ఆనందపడిపోయి, అలాగే అది వేరే వాళ్ళకి దక్కితే ఏడ్చేసి లోపల నుంచి వాళ్ళ పట్ల ద్వేషం, అసూయ పెంచుకోవడం, ఇవన్నీ కూడా అభక్తుల లక్షణాలు, భక్తుల లక్షణాలు కాదు. సో అందుకనే ఈ యొక్క భక్తి అంటే సరైన చేతన కలిగి ఉండాలి. సరైన చేతన లేకపోతే నేను ఎన్ని లక్షల మాలలు జపం చేసినా మనం భక్తిలో ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేము. సో అందుకనే సరైన చేతన అనేది మనకు డెవలప్ అవుతుందా లేదా అనేది మనం గ్రహించాలి. సో అందుకనే ఇంకొకరు ఆనందంగా ఉంటే వారిని చూసి మనం ఆనందంగా ఉండగలిగితే మనం భక్తిలో నిజంగా చాలా ఉన్నతి చేసాం. ఒకవేళ వేరే భక్తుడికి ఏదైనా మంచి జరిగితే, అతను ఏదైనా విజయం సాధిస్తే, అతనికి ఏదైనా అధికారులు పదవినిస్తే, ఏదైనా బాగా సేవ కానీ సాధన కానీ చేశాడు, సో అది చూసి మనకు ఆనందం, ప్రేరణ అనేది కలగాలి. అది సరైన చేతన అన్నమాట భక్తిలో. కానీ మనం ఏడవకూడదు లోపల నుంచి, అసూయ, ఈర్ష పడకూడదు. పడితే మాత్రం అర్థం చేసుకోవాలి, ఓ నేను ఇంకా భక్తిలో చాలా ముందుకు వెళ్ళాల్సి ఉంది అని. ఇది గ్రహించాలి. ఇంకా నేను శుద్ధ భక్తుని అవ్వలేదు అనే విషయాన్ని గ్రహించాలి. సో ఇంకా నేను భౌతిక చేతన నుంచి సంపూర్ణంగా ఆధ్యాత్మిక చేతనగా మారలేదు నా చేతన అనే విషయాన్ని గ్రహించి కొంచెం హంబుల్ అవ్వాలన్నమాట. అందుకే మనకి ఏంటంటే హానెస్టీ, హ్యూమిలిటీ, నమ్రతత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అది జెన్యున్గా అవ్వాలి మనం. సో ఇక్కడ అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. చూడొచ్చు మీరు, శివుడు అంటే ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి ఆయన రెడీ అయిపోయారు. శ్రీశుక ఉవాచ ఏవం మామంత్ర్య భగవాన్ భవానీం విశ్వభావనః తద్విషం జగ్దుమారేభే ప్రభావా జ్ఞానవమోదత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞానాన్వమోదత. తో ఇక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నాడు, ఇలా ఎప్పుడైతే పార్వతికి చెప్పాడో శివుడు ఇంకా విషం తాగడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు భవానీ, ఆమెకు తెలుసు ఏంటి, ప్రభావజ్ఞ అనుమోదత. సో ప్రభావజ్ఞానవమోదత అంటే శివుడి యొక్క ప్రభావం, ఆయన శక్తి, ఆయన యొక్క సామర్థ్యం గురించి తెలిసిన భవానీ ఆమె యొక్క అనుమోదాన్ని తెలియజేసిందంట శివుడికి. సో చూసారా, ఇది చాలా గ్రేట్ అనమాట. చాలా మంది భార్యలు తెలిసారని, అరే ఏంటి వాళ్ళకి ఏదో అయిపోతుంటే నువ్వెందుకు వెళ్ళి అంత కష్టపడాలి, నువ్వెందుకు వెళ్ళి వాళ్ళంత చేయాలని వాళ్ళ భర్తల్ని తిట్టేస్తూ ఉంటారు. చాలా మంది భర్తలు భార్యలకు తెలియకుండా వేరే భక్తులకు సహాయం చేస్తూ ఉంటారు, లేకపోతే మందిరాలకు వెళ్ళి దానం చేస్తూ ఉంటారు. చెప్తారు, మా ఆవిడకి చెప్పకండి, చెప్తే చంపేస్తుంది, నా తలకాయ తినేస్తుంది. సో ఇలాంటి చేతన నుంచి మనము ఎదగాలన్నమాట. ఇక్కడ పార్వతిని చూసి నేర్చుకోవాలి. సో తన భర్త వెళ్ళి బయట వేరే జీవాత్మల కోసం ఇంత రిస్క్ తీసుకుంటుంటే ఆమె ఆనందంగా అనుమతి ఇచ్చింది. ఒక భార్య అలా ఉండాలన్నమాట. అఫ్ కోర్స్ ఆమెకు తెలుసు శివుడికి కెపాసిటీ ఉందనేసి, శివుడికి ఆ సామర్థ్యం ఉందని తెలిసి ఆ నమ్మకంతోనే. సో అందుకనే అలా మనకి ఎప్పుడైనా ఒక సామర్థ్యం ఉంటే ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయొచ్చు అనమాట. దానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి 42వ శ్లోకం. తతః కరతలీకృత్య వ్యాపీహాలాహలం విషం అభక్షయన్ మహాదేవః కృపయా భూత భావనః. ఈ విధంగా ఇక్కడ తర్వాత శివుడు
ఇలా ఆయన మంగళ కార్యాలు మొత్తం మానవ సమాజానికి, మొత్తం జీవరాశులన్నిటికీ ఎంతో దయతో చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే ఆ శివుడు ఆయన ఇప్పుడు ఏం చేశారంటే ఆ మొత్తం విషం, ఆ కాలకుట విషం ఏదైతే ఉందో ఆ విషమంతా కూడా తన యొక్క చేతిలోకి తీసేస్తున్నాడు. ఆయన శక్తి ద్వారా మొత్తం విషాన్నంతా కూడా ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోతుంది కదా, అది ఆ విషం అంతా కూడా కలిపేసి ఆయన చేతిలోకి తీసుకున్నాడు. సో ఈ విధంగా ఇది శివుడి యొక్క శక్తి అనమాట. అంత విషయాన్ని అంతా కూడా ఆయన చేతిలో నా గుప్పెట్లో తీసేసుకున్నాడు. తర్వాత ఇలాంటి శివుడి కార్యాలని మనము ఇమిటేట్ చేయలేము. శివుడు చేసిన కార్యాలు మరి ఏ వ్యక్తి, సాధారణ వ్యక్తి చేయలేడు. కొంతమంది ఇప్పుడు శివుడు ఈ విధంగా విషాన్ని తాగాడు, అలా ఎవరైనా తాగలరా? ఎవరు తాగలేరు. కానీ జనాలు ఏంటంటే శివుడు లాగా విషం తాగాడు, సో నేను గాంజా తాగుతాను, గాంజా అటువంటి తాగి నేను కూడా శివుడు లాగానే గొప్పవాడిని అనుకుంటారు. శివుడు ఇక్కడ విషం తాగి అంటే ఎంతో మందిని ప్రాణాలు ఇక్కడ మొత్తం విశ్వాన్ని రక్షించాడు. అదే ఈ యొక్క అధ్యాయం పేరు, శివుడు ఈ విశ్వాన్ని ఎలా రక్షించాడు అందరినీ. సో మీరు గాంజా తాగి లేకపోతే మత్తు పదార్థాలు తాగి సేవించి, మద్యం సేవించి అంటే ఎవరిని రక్షిస్తున్నారండి? ఎవరిని ఉద్ధరిస్తున్నారు? మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు. అవునా? దీని ద్వారా మీరు చచ్చిపోతారు, అంతేగాని ఎవరు బతకరు, ఎవరు బతికించట్లేదు మీరు. కాబట్టి అలా శివుడిని ఇమిటేట్ చేయకూడదు అనమాట. శివుడు తాగాడు, నేను తాగుతాను. సో నెక్స్ట్ 43వ శ్లోకం. తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకల్మషః యచ్చకారాగలే నీలం తచ్చ సాధోర్విభూషణం. ఇక్కడ ఈ విషం ఏదైతే మొత్తం పాల సముద్రం నుంచి బయటకు వచ్చిందో దాని యొక్క శక్తిని ఎలా చూపించుకుందంటే శివుడి యొక్క గొంతులోకి వెళ్ళినప్పుడు అక్కడ గొంతు నీలంగా మారిపోయింది. నీలకంఠ అంటారు అందుకే శివుడిని. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. గలే నీలం, గలే అంటే ఆయన యొక్క గొంతు, నీలం అంటే నీలి రంగు మారిపోయిందంట, గలే నీలం. కానీ ఈ నీలకంఠం అనేది ఇక్కడ శివుడికి ఒక ఆభరణం, ఆభూషణంగా మారిపోయింది, అంతే కదా. ఇది అసలైన ఆభరణం అన్నమాట వైష్ణవుడికి. సో శివుడికి కూడా ఇది అసలైన ఆభరణం. సో సరైన దయాగుణంతో సేవ ఏదైతే చేశారో శివుడు, అది అసలైన ఆభూషణం వైష్ణవులకి. సో అసలైన ఆభరణాలు, ఆభూషణాలు ఏంటంటే ఇవి సరైన గుణాలు, మంచి గుణం, మంచి లక్షణాలు. అంటే అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అలాంటి సేవలు చేస్తారు. తద్వారా వాళ్ళకి అటువంటి గుణం ఉంది అనే విషయం మొత్తం లోకానికి అర్థమవుతుంది. అది అసలైన ఆభూషణం వాళ్ళకి, ఒక వ్యక్తికి, భక్తుడికి. అలాగే ఇక్కడ అనమాట. నెక్స్ట్ 44వ శ్లోకం. తప్యంతే లోక తాపేన సాధవో ప్రాయశో జనాః పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః. సో ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు, మహాత్ములు ఎలా అవుతారంటే వాళ్ళు ఎప్పుడైతే సాధారణ ప్రజల కోసం ఎంతో కష్టాన్ని వాళ్ళు స్వయంగా స్వీకరిస్తారో, అసలు భగవంతుణ్ణి, వాళ్ళని మహాత్ములు అంటారు. అసలు భగవంతుణ్ణి ఆరాధించుకునే పరమ విధి విధానమే ఇది. సో మీరు నిజంగా భగవంతుణ్ణి బాగా ఆరాధించుకోవాలి, సేవ చేసుకోవాలంటే ఇలా ఇంకొకరి కోసం, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసం మనం కష్టాన్ని స్వీకరించడం, వాళ్ళ కష్టాన్ని తొలగించడం కోసం. అంటే ఇప్పుడు ప్రచారం అనేది ఆ చేతనతో చేయాలి. అసలైతే ప్రచారం అనేది మనము ఆ చేతనతో చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు భగవద్గీతలో అన్నాడు, ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. అవునా?
కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, ఎవరైతే ఈ భగవద్గీతను ఇంకొకరికి పంచుతారో, వితరణ చేస్తారో, ఇది ఈ విధంగా ఈ జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో వారు నాకు చాలా అందరికన్నా ప్రియమైన వారు అని. సో అందుకే ఎవరైతే ప్రచారం చేస్తారో, బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రచారమే. ఇప్పుడు ఇలాగే ఈ భాగవతం, భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేయడం, లేకపోతే ఇది దీన్ని ఈ జ్ఞానాన్ని ఇంకొకరికి పంచడం, ఇదంతా కూడా ప్రచారం. ఎవరైనా భగవంతుడి యొక్క సందేశాన్ని ప్రచారం చేస్తే భగవంతుడు అంటాడు, అందరికన్నా వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు. సో ఈ విధంగా ఇంకా వారికన్నా గొప్పగా కృష్ణుడిని కానీ భగవంతుడిని కానీ ఎవరు కూడా ఆరాధించుకోలేరంట. భగవంతుడిని ఆరాధించుకునే దానికి అన్నిటికన్నా పరమ విధానము ఏంటంటే ప్రచారం చేయడం, భగవంతుడి యొక్క సందేశాన్ని పంచడం. సో ఎన్నో సమాజ కార్యాలు ఉన్నాయి, సామాజిక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, సమాజంలో సహాయం చేసే కార్యక్రమాలు ఉంటాయి. కానీ అన్నిటికన్నా సమాజంలో అందరికీ మేలు చేసే కార్యక్రమం ఏంటంటే ఇదే, కృష్ణ భక్తిని ప్రచారం చేయడం. ఎందుకంటే మిగతావన్నీ కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు చెప్పే పాయింట్ ప్రభుపాల్ వారి ఈ తాత్పర్యం కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు చదవండి తర్వాత కూడా. ఈ పాయింట్ ఏదైతే ప్రభుపాల్ వారు చెప్తారో దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, అరే ఏంటి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, దీనికన్నా వాడికి ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, వాడికి ఇది తినిపిస్తే, ఆ బట్టలు ఇస్తే, లేకపోతే చదువు చెప్పిస్తే, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే, ఇలాంటి చాలా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయి శరీరం కోసం, అవి చేయొచ్చు కదా, వాడి కష్టం తగిలిపోతుంది. లేదండి, అర్థం చేసుకోండి మీరు. వాడి కర్మలో ఏదైతే రాసిందో, ఎంత కష్టం అనుభవించాలి, ఎంత సుఖం అనుభవించాలి, వాడి కర్మలో ఎంత రాసిందో వాడికి అంతే దక్కుతుంది. మీరు ప్రయత్నం చేసినంత మాత్రాన వాడి కర్మను మీరు చేంజ్ చేయలేరు. అదేంటండి, ఇప్పుడు వాడు పేదవాడిగా ఉన్నాడు, వాడికి నేను డబ్బులు ఇస్తే వాడు ధనవంతుడు అయిపోతాడుగా. ధనవంతుడు అయిపోయినా కానీ వాడికి రావాల్సిన కష్టం వస్తుంది, అది ఇంకో రూపంలో వస్తుంది అంతే. మీరు చాలా కష్టపడి రూపం చేంజ్ చేశారు అంతే, అందుకనే ఎక్కువ ఏం లేదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళ కష్టాన్ని తొలగిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ కష్టాన్ని మీరు తొలగించలేరు. వాళ్ళ కర్మ ప్రకారం వారికి ఏది దక్కాలో దక్కుతుంది. ఇది ఎవ్వరూ చేంజ్ చేయలేరు. ఈ యొక్క ప్రకృతి నియమాల్ని మీరు ఉల్లంఘించలేరు, అతిక్రమించలేరు. ఆ శక్తి మన ఎవరికి లేదు. అంటే ఎవరు ఎంత సుఖాన్ని అనుభవించాలో, ఎవరు ఎంత దుఃఖాన్ని అనుభవించాలో, అది ప్రతి ఒక్కరూ ఎంత రాసుకొని ఇక్కడ జన్మించారో అది తప్పక అనుభవిస్తారు. మనం చేసే ప్రయత్నాల వల్ల ఏం జరుగుతుందంటే దాని రూపం చేంజ్ అవుతుందంటే, ఏ విధంగా ఆయన సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించాలో అది చేంజ్ అవుతుంది అంతే, వేరే ఏం లేదు. అలా అనమాట. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కోర్టులో ఆర్డర్ వచ్చేసింది, కోర్టు ఆర్డర్ చేసింది ఇది, ఇంకా దాన్ని మనం స్వీకరించాల్సిందే. దానివల్ల మనకి లాభం వచ్చినా నష్టం వచ్చినా. అలాగే కర్మ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, దీన్ని ఎవ్వరూ మార్చలేరు, భగవంతుడు ఒక్కడు మార్చగలరు అంతే. అనేది మనం ఎవరు మార్చలేము. సో నిజంగా అందుకనే ఏదైనా చేయగలిగితే చేంజ్ అనేది భగవంతుడు మాత్రమే చేయగలరు. అందుకని మనం ఏం చేయాలి, అందుకే తస్యైవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యదః. అందుకే మనం ఏం చేయాలంటే, దీని గురించి ప్రయత్నించాలంటే, ఏదైతే బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడు నుంచి పాతాళం వరకు లభించదో, మొత్తం బ్రహ్మాండంలో కూడా లభించిన దానికోసం మనం ప్రయత్నించాలి. అదేంటి, భగవద్ధామం. బ్రహ్మాండం బయట, బ్రహ్మాండం అవతల ఉన్న భగవద్ధామం, అక్కడికి వెళ్ళడానికి మనము ప్రయత్నించాలి. అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి, మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అదే ప్రచారం. ఎందుకంటే అక్కడ వెళ్తేనే అసలైన ఆనందం, సుఖం ఉంది. ఇక్కడ లేదు, దుఃఖాలేం అశాశ్వతం, ఇక్కడ ఎంత ప్రయత్నించినా మీకు సుఖం అనేది దక్కదు. సో ఇక్కడే ఉండి ఇంకా సుఖపడాలనుకోవడం మూర్ఖత్వం. అలాగే వేరే వాళ్ళని సుఖాన్ని ఇవ్వడం, భౌతికంగా సుఖాన్ని కల్పించడానికి ప్రయత్నించడం ఇంకా పెద్ద మూర్ఖత్వం. సో అందుకనే మనము వేరే వాళ్ళందరికీ కూడా అసలైన సహాయం ఎలా చేయగలం అంటే, వారు ఎందుకు ఇక్కడ దుఃఖాన్ని కష్టాన్ని అనుభవిస్తున్నారంటే, ముఖ్యంగా వాళ్ళు జన్మ ఎత్తారు కాబట్టి ఇక్కడ భౌతిక
జన్మ ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాన్ని అనుభవించాల్సిందే. సో నిజంగా వారికి మీరు దుఃఖం నుంచి వాళ్ళని దూరం చేయాలనుకుంటే వారిని మీరు కూడా భక్తి చేసుకోవడానికి వాళ్ళకి సరైన జ్ఞానాన్ని, ప్రేరణను, సరైన వాతావరణాన్ని ఇవ్వాలన్నమాట. సో అందుకనే ఈ విషయాన్ని గ్రహించాలన్నమాట. సో అందుకే ఎవరైతే కృష్ణ భక్తి ప్రచారం చేస్తున్నారో వారే అందరికన్నా ఉత్తమమైన సేవా కార్యక్రమం చేస్తున్నారంట ఈ మొత్తం ప్రపంచంలో. అన్నిటికన్నా పెద్ద సేవా కార్యక్రమం ఇదే. అలా ప్రచారం చేసే వారి పట్ల భగవంతుడు ఎంతో సంతృప్తి చెందుతారు. ఇంకా వారికి దక్కలేందంటే ఏది లేదు ఇంకా. ఎందుకంటే భగవంతుడు వారిని గుర్తిస్తారు. అలాంటి ప్రచారం చేసే వాళ్ళు భగవంతుడికి ఏమి అడగాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆల్రెడీ పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆయన వాళ్ళకి ఏం కావాలో అన్ని సప్లై చేస్తారు. ఎవరిని అడిగే అవసరం లేదు. సో ఈ విధంగా భగవంతుడు భగవద్గీతలో అన్నాడు కదా, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడైతే ఎల్లప్పుడూ భగవంతుడు భక్తి చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తుంటారు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు భగవంతుడికి ఏం కావాలో వాళ్ళందరికీ భగవంతుడు సప్లై చేస్తారు. అందుకనే చూడండి, ఇదే కదా భగవంతుడు ఈ కార్యం చేయడానికే భగవంతుడు అవతరిస్తాడు. సో అందుకని మనం మెయిన్ భగవంతుడు ఏం కావాలనుకుంటున్నామో అది చేస్తే భగవంతుడు తప్పకుండా ఆనందపడతాడు. సో అందుకనే ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రచారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది. నేను ఎందుకంటానంటే ఒక విషయం, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మామూలుగా ఇప్పుడు పేదవారికి మేము ఫ్రీగా ఏదో చేస్తున్నాము, వాళ్ళకి ఏదో పంచుతున్నాము, అవి పుస్తకాలే కానివ్వండి, బట్టలే కానివ్వండి, ఏదో ట్రీట్మెంట్ చేపిస్తున్నాము అంటే చాలా మంది పేదవాళ్ళకి మేము ఏదో అనాథలకి, పేదవాళ్ళకి ఏదో చేస్తున్నాము భౌతికంగా అంటే చాలా మంది ముందుకు వస్తారనమాట సహాయం చేయడానికి. తీసుకొని మేము అదే భగవంతుడికి సేవ చేయడానికి లేకపోతే ప్రచారం చేయడానికి మీరు మాకు కొంచెం డొనేషన్ ఇవ్వండి, మేము ప్రచారం చేయాలంటే చాలా ఖర్చు ఉంది. ఎందుకంటే ప్రచారానికి వెళ్ళడానికి, తిరగడానికి, ప్రసాదంకి, ఇలా అరేంజ్మెంట్స్కి, సౌండ్ సిస్టమ్కి, ఇలా చాలా టెక్నాలజీకి కానీ దేనికి కానీ చాలా ఏర్పాట్లకి, ప్రచారానికి, పుస్తకాలకి, ప్రింటింగ్కి ఇలా చాలా ఖర్చులు ఉన్నాయండి. కొంచెం ప్రచారం చేయడానికి మీరు డొనేషన్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. సో అలా మీరు చూడొచ్చు సమాజంలో. కానీ అదే ఎవరికైనా ఏదన్నా దానం చేయడానికి, పేదవారికి ఏదన్నా, వారికి ఏదన్నా ఇట్లా ట్రీట్మెంట్ చేయించడానికి హాస్పిటల్లో, ఇలాంటి వాటన్నిటికీ మాత్రం వెంటనే డబ్బులు ఇస్తారనమాట, డొనేషన్లు ఇస్తూ ఉంటారు. సో అందుకనే చాలా ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి మనము అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలన్నమాట. అన్నిటికన్నా ఇదే పెద్ద సేవా కార్యక్రమం అనే విషయాన్ని గ్రహించాలి. 45వ నంబర్ శ్లోకం. నిశమ్య కర్మ తచ్చంభోర్ దేవదేవస్య మీదుషః ప్రజాధాక్షాయణీ బ్రహ్మా వైకుంఠశ్చ శశంశిరే. ఈ విధంగా ఎప్పుడైతే ఈ విషయం గురించి విన్నారో అందరూ కూడా, భవానీతో సహా బ్రహ్మ, విష్ణు, మిగతా ప్రజలందరూ కూడా, అందరూ కూడా ఈ యొక్క కార్యం ఏదైతే శివుడు చేశాడో, విషయాన్నంతా కూడా సేవించేశాడో, అందరూ కూడా ఎంతో ప్రశంసించారంట. ఎంత గొప్ప కార్యం శివుడు చేశాడు. ఈ విధంగా ఏ శివుడైతే అందరికీ, దేవతలకి ద్వారా పూజింపబడ్డాడో, ఇంకా అందరికీ మేలు చేస్తాడో, ఇప్పుడు శివుడు ఇంత గొప్ప సహాయం, ఇంత గొప్ప మేలు చేశాడనమాట అందరికీ. సో అందుకే అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అందరూ కూడా శివుణ్ణి ప్రశంసించారు అన్నమాట ఈ విషయంలో. ఇంకా లాస్ట్ శ్లోకం ఈ రోజుకి, ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది దీంతో. 46వ శ్లోకం. ప్రస్కన్నం పిబతః పాణేర్ యత్కించిత్ జగృహు స్మతత్ వృశ్చికాహి విశౌషాద్యో దండశూకాశ్చయే పరే. ఈ విధంగా ఇక్కడ అనువాదంలో ఏం చెప్తున్నారంటే, చాలా విషపూరితమైన కొన్ని వృక్షాలు కానీ
లేకపోతే కొన్ని సర్పాలు ఇలా ఉంటాయి కదా, కొన్ని పాములు, తేళ్ళు, ఇంకా కొన్ని కొన్ని చెట్లలో విషం ఉంటుంది. ఆ విషం అక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళలో వీటిల్లో ఎప్పుడైతే శివుడు అలా చేతిలో విషయాన్ని తీసుకొని ఇలా తాగుతున్నాడో అప్పుడు కొన్ని చుక్కలు కింద పడిపోయాయి అన్నమాట. ఆ కింద పడిపోయిన చుక్కల్ని, కొంచెం విషాన్ని, ఆ డ్రాప్స్ ని ఇక ఇలాంటి రకరకాల జీవులు మింగేసి అక్కడి నుంచే తాగేసి అక్కడి నుంచి వాళ్ళలో ఆ విషం ఉండిపోయి ఇంకా ఈ యొక్క సృష్టిలో ఆ విషయం అనేది కొద్దిగా మిగిలిపోయింది అనమాట. సో ఈ సృష్టిలో ఉన్న విషయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సముద్రం అంతా నుంచి వచ్చిన విషయమే. సో ఈ విధంగా శివుడు మొత్తం విశ్వాన్ని రక్షించాడు. ఆ హాలాహల విషాన్ని తన చేతిలోకి తీసుకొని తాగేసి ఎంతో జీవరాశుల్ని రక్షించాడు, అందరినీ కూడా. సో ఆ విధంగా ఇప్పుడు ఈ కార్యం చేసినందుకు అందరూ కూడా ఆయన ప్రశంసించారు. సో ఇప్పుడు మనము ఈ యొక్క అధ్యాయాన్ని ముగించాము ఇప్పటికే. సో 7వ అధ్యాయం కంప్లీట్ అయింది. నెక్స్ట్ 8వ అధ్యాయంతో మనం రేపు మొదలు పెడతామంట. సో ఇప్పుడు సముద్ర మంతన జస్ట్ స్టార్ట్ అయింది అంతే. సో ఇంకా చాలా ఉంది, ఇంకా ఏమేమి వస్తాయి, ఏమేమి జరుగుతుంది అనేది రేపు చూద్దాము. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు.